హాయ్ అండి. సంక్రాంతి హడావుడైతే స్టార్ట్ అయిపోయింది కదా! పిండి వంటలతోటి. ఇవి కొబ్బరి అరిసెలనమాట. తర్వాత ఇంకా మా మామయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పి హైదరాబాద్ నుంచి అమ్మ అయితే కొన్ని పార్సెల్ పంపించింది. అన్‌ప్యాక్ చేసేద్దాం రండి ఏమేమున్నాయో. ఇది వచ్చేసి మా అత్తయ్య 1 గ్రామ్ జ్యువెలరీ ఉందనమాట. ఇంకా నా కోసమైతే ఇది తీసుకొచ్చింది. చాలా బాగుంది. శారీస్ మీదకైతే బాగా సూట్ అవుతదనమాట. వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ తోటి. ఇంకా అలాగే వాళ్ళు వస్తూ వస్తూ విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారు కదా! ఇంకా ప్రసాదంతో పాటు ఇంకా అమ్మ ఏం పంపించిందో చూసిద్దాము. ఇది వచ్చేసి మన బూందీ లడ్డు అనమాట. ఇది మా హస్బెండ్ కోసము. ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇంకా తన కోసం అయితే కొన్ని చేశానని చెప్పింది. అలాగే ఇది వచ్చి మన సున్నుపిండి, అదే మన సున్నుండలు చేసుకునే సున్నుపిండి అది కూడా పంపించిందనమాట. నెయ్యి వేసి కలుపుకోవడమే ఇంకా. ఇవి వచ్చి బెల్లం గవ్వలు మా అబ్బాయికి చాలా ఇష్టం. దానికోసం చేసింది. ఇంకా నా కోసం మిగిలినవన్నీ. ఇదొచ్చి కారప్పొడి. అమ్మ ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో. కారప్పొడి కూడా చేసి పంపించింది. ఇంకా అలాగే అప్పడాలు. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. అమ్మ చాలా బాగా చేస్తది. ఇంకా అలాగే జంతికలు కూడా చేసిందనమాట. ఇంకా దీంతో పాటు వచ్చి కొబ్బరి పొడి. అలాగే ఇంట్లో కొంచెం ఆవకాయ ఉంటే ఇచ్చినట్టుంది. అది కూడా చూపిస్తున్నాను చూడండి. అంటే పచ్చడి ఇంకా లాస్ట్‌కి వచ్చేసిందని చెప్పింది. ఇంకా నాకు ఇష్టం కదా! కారంగా ఏదున్నా సరే నేను చాలా ఇంట్రెస్ట్‌గా తింటాననమాట. ముఖ్యంగా పచ్చళ్ళు, పొడులు వేడి వేడి అన్నంలో ఆ పొడి వేసుకొని తింటే చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా దానికోసం అయితే పంపించిందనమాట. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా అమ్మ దగ్గర నుంచి ఏదైనా వెరైటీ వస్తే మనకి అదో తృప్తి. ఏమంటారు? మీకేమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత? అలాగే మీరేమేం చేసుకున్నారో కూడా జస్ట్ కామెంట్‌లో చెప్పేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్ అండి.